నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో మత్స్యశాఖ జేడీ శాంతి చేపల గుంతలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి అనుమతులు లేకుండా వేసిన చేపల గుంతలను తొలగించాలని, అదేవిధంగా అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. చికెన్ వ్యర్థాలు ఆరోగ్యానికి హానికరమని చెప్పారు. చెక్పోస్టుల వద్ద అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాలను అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమ్లానాయక్, ఎస్ఐ రాజేష్, విద్యుత్ శాఖ ఏఈ మన్మథరావు, మత్స్యశాఖ ఏడీ చాన్బాషా తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు డీమ్డ్ అప్రూవల్ వస్తుంది నాకు సార్. నేను చాలా రిజెక్ట్ చేశాను సార్. చైర్మన్ చేయకపోతే నేను ఏది చేయట్లేదు. 2/3 మెంబర్స్ అప్రూవ్ అయితేనే చేస్తున్నాం. రేపు ఎవరైనా కోర్టుకి వెళ్ళినా కూడా సేమ్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకునేటట్టు ఉండాలి, డిఫెండ్ చేసుకోవడానికి. ఎందుకంటే వాడు చేసింది తప్పు కాబట్టి మేము రిజెక్ట్ చేసాము అని చెప్పడానికి. అంటే కొద్దిగా ఇక పైన వచ్చే ఏ అప్లికేషన్ అయినా కొద్దిగా జాగ్రత్తగా మా FDOs కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు సార్. సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మనకి ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కేసు బుక్ చేయడం, డెమాలిష్ చేస్తూ కూడా కేసు కూడా బుక్ చేయడం. ఎందుకంటే ఆనరబుల్ హైకోర్టు కూడా మనకు ఒక జడ్జిమెంట్ ఉంది సార్. ఎక్కడైతే ఇలాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు, ఆ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ పైన యాక్షన్ తీసుకోమని కూడా అన్నారు. ఆ అధికారుల మీద డైరెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే ఇలాంటివి ఎంటర్టైన్ చేయకూడదు కాబట్టి. అటు మనం రైతులకి బ్యారెల్ వచ్చి 1500 to 1600 కొనుక్కుంటున్నారు ఒక్కొక్క బ్యారెల్. ఆ వేస్ట్ ఇక్కడ పౌల్ట్రీ ఆఫీస్ అంత దూరం నుంచి చెడిపోయిన వస్తువు అలా వస్తున్న చెక్ పోస్ట్లో మాకు అధికారాలు లేవు అని అంటున్నారు. ఎందుకు లేదు సార్? అంత పౌల్ట్రీ ఆఫీస్ వస్తుందని తెలిస్తే ఎక్కడికి తీసుకెళ్ళి అది డంప్ చేస్తారు? ఎవరు సప్లై ఆర్డర్ పెడతారు? ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్స్పోర్ట్ జరుగుతుందంటే చెక్ పోస్ట్ దగ్గర ఒక ఇండెంట్ ఉంటుంది, ఈ ఎవరికి వెళ్తుంది ఈ సరుకు అనేది. అలాంటిది కూడా చూడకుండా వాళ్ళు అలా ఫ్రీగా వదిలేయడం వల్ల ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువైపోయింది సార్. దీనివల్ల ఇప్పుడు ఒకవైపు డిపార్ట్మెంట్ ఫిష్ కన్జంప్షన్ పెంచండి, ఆరోగ్యంగా ఉండండి, ఇది 0 కొలెస్ట్రాల్ ఉంటుందని మేము ఒకవైపు ప్రమోట్ చేస్తుంటే, మరొక వైపు కల్చర్ నుంచి అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది డిపార్ట్మెంట్ మీద కూడా పడుతుంది. వీళ్ళు ఏమని చెప్తున్నారు పేపర్లో అంతా కూడా, డిపార్ట్మెంట్ చాలా లీనియన్స్ ఇచ్చి వాళ్ళు అలా చేస్తున్న కళ్ళప్పగించి చూస్తున్నారు, వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఒకటి బ్లేమ్ చేస్తున్నారు. అది ఈరోజు మనం వచ్చి చేసింది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాక్టీస్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం అనేది రైతులకు కూడా మంచిది కాదు. రైతు బ్రతకడానికి ఇది ఒక ఆల్టర్నేట్గా పెంపకం చేపట్టమన్నారే తప్ప దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకొని వాళ్ళ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం మంచిది కాదు సార్. ఎంకరేజ్ చేయాలి ఫార్మర్ని. అది కూడా అన్ప్రొడక్టివ్ ల్యాండ్స్ అండి. అగ్రికల్చర్కి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అన్ప్రొడక్టివ్ ల్యాండ్స్ ఏవైతే ఈల్డింగ్ తక్కువ ఉంది, ఇంకా వేరే సోర్స్ లేదు, ఆ రైతు బ్రతకడానికి లేనప్పుడే దాన్ని మనం ఆక్వాకి కన్వర్ట్ చేయాలి తప్ప అన్ని ఫర్టైల్ ల్యాండ్స్ ఈరోజు కాన్ఫిస్కేటెడ్ చేసి చేపలన్నీ పట్టేసి గవర్నమెంట్ కట్టేయడమే. ఇంకా ఎవరిని అడిగే ప్రసక్తే లేదు. ఇది అందరికీ చెప్పండి. ఇది ఏంటంటే ఈ మెసేజ్ అందరికి రీచ్ అవ్వాలి. అందరి దగ్గర వసూలు చేస్తాం పెనాలిటీ. మేము ఇప్పుడు ఎక్కడైతే GPSలు తీసుకొని వచ్చామో వాళ్ళందరూ, మీరు ఒక్కరి దగ్గరకే కాదు, మీరు అలా అపోహపడకండి, అందరి దగ్గర కలెక్ట్ చేస్తాం. పర్మిషన్ లేకపోతే ఏం చేయాలి మేము? ఇక మీ గుంటని ఇంకా క్లియర్ కొట్టేయటం, ఇంకా వేరే మిమ్మల్ని ఎత్తి దాంట్లో పోసి లేకపోతే మీకు చేసే పరిస్థితి లేదండి. క్లియర్ ఇది. అందువల్ల మీరు ఇంకా ఇప్పుడు మనం అడుగుతున్నారు కదా, మిగతా తరుణాయ కోట్లు కూడా 7 సార్లు చేస్తామని చెప్పేసి, రేపు అది ఇచ్చినా కూడా ఇదే పరిస్థితి కదా. ఇప్పుడు 100 ఎకరాలు 3 కోట్లు ఇచ్చినా కూడా వీళ్ళే చేసేది, వీళ్ళే వాళ్ళు కూడా అమ్మా. ఇప్పుడు వీళ్ళే రేపు అది కూడా అదే పెడతారు. అందువల్ల మన అప్లికేషన్ కూడా తీసుకొచ్చి ఇస్తే మీకు, అంటే అది ఇందాక చెప్పాను కదా మేడం, ఒకటే ఆ గుంట చేయాలంటే ఊళ్ళో గ్రామ సభ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం.
30వ వార్షికోత్సవ వేడుకలు 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.